రంగారెడ్డి జిల్లా రావులపల్లి కలాన్ గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడ లోకల్ పల్స్ ఎట్లా ఉంది, త్వరలో ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇక్కడి ప్రజలు ఎటువైపు ఉన్నారు, వీళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళ పల్స్ ఏంటో చూద్దాం. నమస్తే, నీ పేరేం పేరే? బాబు. ఏం పని చేస్తాను? వ్యవసాయం పని చేసుకుంటాం. వ్యవసాయ పని. వ్యవసాయం పని. బర్రెలు నీయేనా? ఉన్నాయి, జీతం ఉన్నా. జీతం. ఇప్పుడు నీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు అడుగులు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా నీకు? రాలేదు. మళ్ళీ అప్లికేషన్ పెట్టినావా? పెట్టినాం, రాలేదు. అది నీకు రేషన్ కార్డు ఉందా? కొత్తది? కొత్త రేషన్ రాలేదు ఇంకా. అంటే పాతది లేదా? పాత మీద నడుస్తుంది. ఓకే, రేషన్ కార్డు రాలే. ఇప్పుడు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఏ పార్టీకి ఓటేస్తాను? ఏ పార్టీ మీకు చెప్పలేక సార్, తెలియదు కదా. తెలియదు కదా మాకు. అంటే ఏది మంచిగా ఉంది? అప్పుడు కేసీఆర్ ఉండగా మంచిగా ఉందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఉండగా మంచిగా ఉందా? కేసీఆర్ మంచిగా చేసిండు కదా. కేసీఆర్ మంచిగా చేసిండు. ఇప్పుడు ఏదంటే అది చేస్తాము, ఎక్కడంటే అక్కడ జరుగుతామండి. కానీ పనులు మంచిగా చేయాలి ఇద్దరికి. ఈ రోడ్డు బాగా అవుతుంది కదా. ఈ రోడ్డు మెయిన్ ముఖ్యం రోడ్ వేయాలి. ఈ రోడ్ వేసుకోవాలంటే మనం పనులు చేయాలి. రోడ్డు వేస్తారట్నా? ఇది మీ ఎమ్మెల్యే వాళ్ళు? ఎమ్మెల్యే యాదా కాలేదా వేస్తారట్నా? రోడ్ ఇది వేస్తున్నారు కానీ ఇస్తారు. పెద్ద మనిషి కూడా వస్తుంది కదా, మాట్లాడాలి. వస్తుండే ఆయన వస్తున్నాడు కదా. రోడ్ వేస్తే నాకు పని మంచిగా కావాలి, ఒంట్లో పని కావాలి, మనం పని చేయాలి. అట్లా ఎవరైతే మనకు పని మంచిగా కావాలి, మనకు అనుకున్న పని జరగాలి మనకి. ఇప్పుడు అట్లా మేము అడగదు, మేము అతను భూమిలో పుట్టలేదు, మేము అన్ని సంపాదిస్తున్నాం. రేవంత్ రెడ్డి పాలన బాగుండదా, ఇప్పుడు గతంలో కేసీఆర్ మంచిగా ఉందా? అప్పుడే బాగుండే. ఎందుకు బాగుండే అప్పుడు? ఎందుకంటున్నాము, ఎందుకంటే ఇప్పుడు రోడ్లు ఏడి ఆడున్నాయి, మళ్ళా ఎవరు కడుతున్నాయి, ఎవరికి పడతలేవు డబ్బులు. ఎట్లున్నది ఇక మీ ఊర్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి. 4 రోజులు అయితే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంది గవర్నమెంట్, అట్లాగే రేషన్ కార్డులు ఇస్తుంది, రైతు భరోసా వేసింది. ఎట్లా ఉంది వచ్చే ఎన్నికలలో? ఎటుంటుంది మీదంతా? మాదంతా ఎట్లుంటుంది అంటే, సరే రైతు బంధు అయితే వేసిర్రు. ఇది ఇందిరమ్మ ఇండ్లు అయితే ఒక 4-5 లేని వాళ్ళకైతే ఇచ్చిర్రు. ఇక రోడ్ అంటే రోడ్డు 10 ఏళ్ళ సంది పెండింగే ఉన్నది. 10 ఏళ్ళ నుంచి శాంక్షన్ అయింది అని కూడా 50 అయినది, 60 అయింది, ఇలా 1 కోటి అయింది, అది అయింది అని చేయలేరు. మొన్న ఓపెన్ కూడా చేసిండు ఎమ్మెల్యే, కానీ ఊళ్ళోకి రాలేడు. ఇప్పటికి ఎలక్షన్ అయితే కూడా ఆయన ఈ ఊళ్ళకే రాలేడు. మొన్న బహిష్కరించిన కూడా భూభారత్లో, దొప్పేట్ల భూభారత్ మీటింగ్లో నువ్వు ఎందుకు దోవినావు రోడ్డు, ఎందుకు వేస్తలేవు అని కూడా అడిగినాం. వేస్తామా అన్నాడు. మొన్న వచ్చి ఊరు బయట ఏడో పొలిమేర ఆడ సిమెంట్ ఫ్యాక్టరీ కాడ ఓపెన్ చేసిపోయాడు. అది ఎవడు తోలుకొచ్చిండు, ఎవరు చేసినా మనకు సంబంధం లేదు. అది మేము అడిగినప్పుడు ఊళ్ళకి రాడు, వేయడు. ఇప్పుడు కూడా వేస్తాడని గ్యారెంటీ లేదు. నేలాయ ఓపెన్ అయ్యి ఆ దొవినంత దూరం కూడా డస్ట్ వేయమన్నాం. డస్ట్ వేస్తేనన్నా నువ్వు వేస్తావని నిర్ధారణ అయితే జనాలకు. ఆయన ఊళ్ళకి రాడు, ఆయన సామాన్యంగా ఆ రోడ్ వేస్తే గిట్ట వస్తుండొచ్చు, కానీ ఇప్పుడైతే రాడు. ఈ ఎలక్షన్ మూమెంట్, పంచాయతీ ఎలక్షన్ వస్తే చాలా డిస్కషన్ ఉంటుంది ఈ గ్రామంలో. ఇప్పుడు ఏమంటారు మహిళలు, ఇప్పుడు ఏమంటారు, చాలా బాధలు పడుతారు. ఇప్పుడు ఏదో కానీ 5-6-7 సంవత్సరాలు దోవిపెట్టి రోడ్డు ఇబ్బంది. ఊళ్ళో కూడా అంతా డ్రైనేజీ, అంత సమస్య కూడా. సెక్రటరీ ఏం చేయగలుగుతాడు? గ్రామ పాలకులు లేనిది. పంచాయతీ వాళ్ళు రిటైర్మెంట్ అయ్యాడు నెల, ఇప్పుడు 8-9 సంవత్సరం ఆయే. ఊళ్ళో ఎక్కడిదక్కడ రోడ్లు, నీళ్ళు అన్నీ కుంటుబట్టి. మీరు కావలిస్తే ఊళ్ళో కూడా పోయి కొంచెం ఎంక్వైరీ చేయండి. అట్లా స్కూల్ దిక్కెళ్ళి అట్లకెళ్ళి చాలా ఇబ్బందికరంగా ఉన్న జనాలకు. ఎట్లున్నది ఇప్పుడు? గత పాలన 10 ఏళ్ళు కేసీఆర్ రాష్ట్రాన్ని పరిపాలించిండు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 1.5 ఏళ్ళు దాటింది. ఎట్లా ఉంది ఇప్పుడు మీకు? అన్ని గతం కంటే ఇప్పుడు ఎక్కువ పథకాలు మేమే ఇస్తామని గవర్నమెంట్ చెప్తుందిగా. నువ్వు ఒక సాధారణ వ్యక్తిగా ఏం చెప్తావు? అంటే 10 ఏళ్ళ సంది కూడా ఇస్తామని కూడా కొన్ని ఇచ్చిర్రు అనుకో. ఏదో ఈ రైతు బంధువుగా పింఛని గవిగానే, కానీ మెయిన్గా ఇంపార్టెంట్లు జనాలకు అవసరం. ఇప్పుడు అవసరమైన రోడ్లు, ఇండ్లు. ఇప్పుడు 100,000 సిటీలో డబుల్ బెడ్రూమ్ కట్టిరని ఒక ఛానళ్ళ వరకే చూసినాం, కానీ ఒక గ్రామంలో కూడా ఒక చిన్న పేద రైతుకు, ఒక చిన్న గుడిసె రైతు కూడా మొత్తం పిల్లర్స్ వేసుకున్నాడు కూలి చేసుకొని. ఆ ఇళ్ళన్ని ఇస్తారేమంటే కూడా 10 సంవత్సరాలు ఒక ఇల్లు ఇవ్వలే. పాపం ఇప్పుడు లేని వాళ్ళకు 4-5 ఇండ్లు బేస్మెంట్ అయినాయి, బిల్లులు ఇస్తున్నారు. అంతా కొంచెం నయం అనిపిస్తుంది, నిదానంగా అయినా కానీ నయమే అనిపిస్తున్నది. 10 ఏళ్ళ సంది అయితే జనాలను పట్టించుకోలేవడన్నా, గట్టిగా మాట్లాడితే కూడా వాడు తెల్లారి ఎవరితోనో కొట్లాట పెట్టించి వాడిని పోయి పోలీస్ స్టేషన్ పంపించే పొజిషన్లు ఉండే 10 సంవత్సరాలు. చాలా భయపీడితం. ఎవరిని ఏమన్నీ కష్టం, శని పక్కన ఏమన్నీ కష్టం. ఊళ్ళో ఎవరినన్నా మాట్లాడితే కూడా వాడు చాలా మాట్లాడుతుర్రు. ఎవరితోనన్నా కొట్లాట పెట్టి పోలీస్ స్టేషన్కి పంపించాలి. ఊళ్ళో లీడర్స్ కాడికి వెళ్ళి కూడా అదే దిమాకి వాళ్ళకి. ఇప్పుడు అట్లా లేదు, ఆ భయం అంతా సలవాడిపోయారు. కానీ ఇప్పుడైతే కొంచెం నయమే, నిదానం. ఇప్పుడు ఏదైనా మనం చేనులో పంట పెట్టినాం, అప్పుడే పంటదా, ఒక 6 నెలలు సంవత్సరం టైం పడుతుంది రానికి కూడా. రాష్ట్రం అప్పుల పాలు ఉన్నది. అప్పుల పాలు ఉన్నప్పుడు మరి ఎట్లుంటుంది?
కొంచెం నిదానంగానే మెరుగుపడుతుంది అని మేము అంటున్నాం అట్లా. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే సర్పంచ్ ఎంపీటీ జెడ్పీటీసీ వస్తే మీ గ్రామంలో కావచ్చు మీ చుట్టుపక్కల ప్రాంతం కావచ్చు అధికార కాంగ్రెస్ పార్టీ వైపు ఉండే అవకాశం ఉంటుందా లేకుంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ వైపు? అవి అన్నీ ఉంటాయి. ఎట్లుంటాయి అంటే ఇప్పుడు మాయాజాలం లేక డబ్బులు ఇస్తారు. మొన్న కేసీఆర్ హైదరాబాద్లో మీటింగ్ పెడితే కూడా 50,000 వస్తాయి, వాడు ఇచ్చేదంతో వీడు ఇచ్చేదంతో ఎలక్షన్ వచ్చినట్టు చూసుకుందామని పోయిరు. జీపేకి తెల్లారిన దాకా ఆగమై కూడా వచ్చిర్రు. డబ్బులమయం ఎట్లుంటుంది అంటే డబ్బులు ఉడుకు డబ్బులు అప్పుడు కావాలి, తినడానికైనా తాగనికైనా వంచనికైనా. అట్లా పోయిర్రు కూడా. పోయి తెల్లారే వరకు కూడా వచ్చిన వాళ్ళని చూసినాం. అవన్నీ బూటకాలు. ఇంకా 10 సంవత్సరాలు కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. బీఆర్ఎస్ రాదు, బీజేపీ రాదు, అంతే సంగతి. మేము అనేది అయితే నిర్ధారణ అయితే రైతులమైతే అదే నిర్ధారణ. ఏ పక్క ఊరు కానీ పక్క మండలి కానీ నావపేట కానీ శంకర్పల్లి కానీ చేవెళ్ళే కానీ తాండూరు కానీ ఏది కానీ అదే విధంగా ఉంటుంది. కాంగ్రెస్ పాలనే ఉంటుంది 10 సంవత్సరాలు అయితే గ్యారంటీగా. ఇప్పుడు గతంలో మీ ఎమ్మెల్యే 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలనలో ఉండే కాళయాదయ్య, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు, ఎట్లా ఉంది? అదే కాళయాదయనే ఇప్పుడు మనం ఇప్పుడు ఇంతకుముందు చెప్తే భూభారత్లో అది బహిష్కరించినామని. అయితే మేము ఏం దిక్కుపోయినామంటే ఆయన ఏం అందమని పోలే. భూభారత్ దోపెట్టి కూడా ఏదో రైతు వేదిక అవసరం పని ఉందని పోయినాం. పోతే ఎమ్మెల్యే వస్తుండే మేము పోయినాం భూభారతి మీటింగ్లకు. పోతే ఆయన ఏమన్నాడంటే 10 ఏళ్ళ విధ్వంసం అన్నాడు. అంటే 10 ఏళ్ళ విధ్వంసంలో మీరు లేరా? అక్కడ అధికారం ఉంటే అక్కడ విధ్వంసం చేయడానికి మీ పోతారు మీరే, మరి ఇక్కడ విధ్వంసం చేసి మరి ఇక్కడ ఈ గవర్నమెంట్ పేరు చేయడానికి వస్తారు మీరే. నువ్వు 2 ఏళ్ళ రోడ్డు దోవి ఊళ్ళోకి రా, ఓటు అడగనికి రా, ఏం రావు, ఎందుకు దోవినవు అన్నాడు. పోదాం పాన్నాం అంటే వేస్తామా అనుకుంటే తప్పించుకొని వెళ్ళిపోయాడు. అదే సంగతి. మంచిగానే అడిగినాం. అయినా ఇప్పుడు ఏం డిస్కషన్ ఊళ్ళోకి రాడు. ఎమ్మెల్యే ఎలక్షన్ అయితే కూడా ఊళ్ళోకి రాలేడు. ఇప్పుడు కూడా రాడనుకో. ఈ ఎలక్షన్కి ఏదైనా పంచాయతీ ఎలక్షన్ అది అయితే కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వైపే మొగ్గు చూపుతారు జనాలు. కాకపోతే ఏంటంటే అన్ని పార్టీలు అందరినీ ఎవరిని కాదనుకుంటే వానికి శాలరీ వీనికి శాలరీ ఎవరికి ఏం చేయాలో అదే చేస్తారు, అంతే సంగతి. మిగతా ఏముంటుంది, గవర్నమెంటే ఉంటుంది. అధికారం పార్టీకే ఇంత మించి మొగ్గు చూపుతారు ఎవరైనా కానీ. ఇప్పుడు ఎంతో ఇండ్లు ఇస్తున్నారు, రైతు బంధు మంచిగా ఇస్తున్నారు, అన్నీ ఇప్పుడు మహాలక్ష్మి ఇస్తామంటున్నారు. కొన్ని నిదానంగా మెరుగుపడితే అప్పుడే స్పీడ్గా ఒక్కటే నాడు వీడు ఇయ్యాలనే మనం రోడ్డు మీద నడవలేం కదా. 10 సంవత్సరాలు పడుతుంది, 5 ఏళ్ళు పడుతుంది, 5 నెలలు పడుతుంది. పిల్లగాడు కూడా ఇట్లా క్యాబ్ దొగ్గాడుకోవాలంటే 5 నెలలు 6 నెలలు సంవత్సరం పడుతుంది. మరి అప్పుడే జల్దీ కావాలంటే ఎట్లా చెప్పు జనాలు, అది చేయకపోయి అంటే చేస్తాను నిదానంగా. ఎట్లా ఉంది గవర్నమెంట్, ఎట్లా ఉంది గత గవర్నమెంట్, ఎట్లా ఉంది? ఎట్లా ఉందంటే మా ఊరికైతే ఈ రోడ్ సమస్యనే ఉన్నది. ఇక ఈ రోడ్ ఒకటైతే కొంచెం నయం, కానీ రోడ్డు ఇక్కడ ఈ పక్కకి వెళ్ళి అయితే పడనోళ్ళే లేరు అనుకో ఈ ఊరు వాళ్ళు. ఇక ఈ రోడ్లు ఎంతమంది వచ్చినా అంతమంది. నిన్న మొన్న ఇక్కడ జేసీబీ గీకేస్తే కొంచెం నడవనికి వస్తుంది. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఏమంటారు మళ్ళీ ఈ రోడ్డు గురించి? ఎమ్మెల్యే ఏమంటాడు, 5-6 మాటలు పోయాడనే మా ఆయన కూడా చేపిస్తాం అన్నాడు. ఇక మొన్న వచ్చి శంకుస్థాపన చేసిండు, 6 రోజులు ఛార్జ్ చేస్తామని ఇప్పటి వరకు ఎవడు దిక్కలేడు. ఇప్పుడు 10 ఏళ్ళు కూడా ఈయననే మీ కాళయాదయనే ఉన్నాడు. మళ్ళీ ఎందుకు రోడ్డు ఆలస్యం కావడానికి కారణం ఏంది? నిధులు లేకనా, నిధులు తేలేకనా, తెచ్చినా వేయలేకనా? మా ఊరి సర్పంచ్ కూడా అడగనట్టున్నాడు ఆయన, నిజంగా చెప్పాలి. మరి ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, ఎవరికి వేస్తారు? మేమైతే కాంగ్రెస్కే వేస్తాం. అంతే. కాంగ్రెస్ బాగుందా గతం బీఆర్ఎస్ కంటే? 10 ఏళ్ళ బీఆర్ఎస్ కంటే 10 ఏళ్ళ బీఆర్ఎస్ కూడా వాళ్ళు కూడా అవకతవకలు చేసారు, వీళ్ళు కూడా అవకతవకలు చేస్తున్నారు. ఎవరిదేమి కరెక్ట్గా చెప్పనికే లేదు. ఇప్పుడు నువ్వు ఒక రైతుగా ఏం చెప్తావు? నీకు వ్యవసాయం సంబంధించి విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు, కూలీలు కావచ్చు, ఇవన్నీ బాగున్నాయా? పురుగు మందులు అయితే తక్కువనే ఇస్తున్నారు రేట్లు మునుపటికంటే. ఎరువులు దొరుకుతలేవు అంటున్నారు కొంతమంది రైతులు. మీ దగ్గర ఎట్లా ఉంది? ఎరువులు అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. ఏదన్నా కూడా అవకతవకలు అవుతుండొచ్చు, కానీ దొరుకుతున్నాయి మందులు కూడా తక్కువనే చేసే రేట్ అయితే ఈ ప్రభుత్వం వచ్చింది సార్. ఇప్పుడు ఒక ప్యాకెట్ ఏంది 100 చిల్లర అమ్ముతారు, ఇప్పుడు 70-80కి ఇస్తున్నారు ఒక్కొక్క ప్యాకెట్ కాడ. అంటే 10-20 రూపాయలు తక్కువైనట్టే కదా ఒక ప్యాకెట్ కాడ. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, అట్లాగే పింఛన్లు కావచ్చు. ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, ఇప్పుడు కట్టుకుంటే వాళ్ళు కట్టుకుంటున్నారు. అట్లా రేషన్ కార్డులు వస్తాయంట, వచ్చినాయంట కొంతమంది. ఎన్ని వచ్చినా ఎన్నైనా అవకతవకలు అయితే ఎవడో ఒకటి మిగిలిపోతుంటాడు. రాజకీయంగా ఎట్లున్నాడు, సర్పంచ్ నేను నీవో ఎవరో చెప్తారు, పలాని పక్కకి కడతారా, పెండింగ్ పడుతుంది, వాడు తిరుగుతూ ఉంటాడు. వచ్చినాయి రేషన్ కార్డులు కూడా వీడికి అయితే. మొత్తానికైతే బాగుంది, గతం కంటే కొంత బాగుంది. ఇప్పుడు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వచ్చినా కానీ అధికార కాంగ్రెస్ పార్టీ వైపే బాగున్నది. అంటే నాకు 2 లక్షలు మాపి కాలేవు మరి ఇప్పుడు కూడా. మళ్ళీ నువ్వు అయినా కాంగ్రెస్ అయినా చెప్తున్నావుగా.
అవి చెప్తున్నా. అంటే అది ఒక రేషన్ కార్డు ఉండట్లా ఇబ్బంది అయ్యి నాకు 2 లక్షలు కాలేవు. ఇప్పుడు 2 లక్షలు నాకు కూడా మాఫీ కాలేవు. కాకపోతే నాకు సొసైటీలో ఉన్నది, అందులో ఉన్నదాన్ని పెండింగ్ పెట్టారు, ఏం పెట్టారో తెలియదు. 23,000 కట్టమంటే కూడా కట్టినా. ఏది నిత్య అయింది దానికి 2 లక్షలకి 23,000 కట్టమంటే కూడా కట్టినా. మాఫీ కాలేదు నాకు. ఇప్పుడు ఈ రోడ్డు పరిస్థితి ఎట్లా మళ్ళా? ఇక చేపిస్తాం. ఆయన మహేందర్ రెడ్డి నడితే చేపిస్తా, నేను ఎవరికైనా రిక్వైర్ పెట్టి చేపిస్తా, అలాగే చెప్తే ఇలా చెప్తా అన్నాడు. ఇక ఆయన చేస్తలేడు, ఈయన చేస్తలేడు, ఎవరు చేస్తలేరు. ఎంపీని అడిగారు. మహేందర్ రెడ్డి ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన దగ్గర కూడా పోయినాం, చేపిస్తానంటే ఇప్పటి వరకు ఏం లేదు. మొన్న శంకుస్థాపన చేసినాడు, వారం రోజులు ఓపెన్ చేస్తామన్నారు, ఇప్పటి వరకు ఏమీ లేదు. మళ్ళీ నెల అది కూడా ఎవరు నాకైతే ఏం చేయలేదు. ఊర్లో ₹1 గవర్నమెంట్ నుంచి ఏదైనా వచ్చేటట్టు అయితే ఎవరు చేయలే. మా ఊరి సర్పంచ్ కూడా ఏం చేయలేదు. ఇప్పుడు 3 కిత్తల కోలే ₹5 పని నాకు ఎవడేం చేయలేదు మా ఊళ్ళో. ఊరు రాజకీయం ఇది ఇక ఆ ప్రభుత్వాలు తర్వాత విషయం. ఏం నడుస్తుంది కదా? ఇప్పుడు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 7.5 దాటింది. ఇప్పుడు మీ రోడ్డు పరిస్థితి చూస్తే బాగాలేదు. మీ గ్రామ పరిస్థితి ఎట్లా ఉంది? నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో ఈ ఎఫెక్ట్ ఎట్లా పడబోతుంది? ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అనేది ఏంటంటే, మీరు ఒక రోడ్డు పరిస్థితి చూస్తున్నాం కదా, మేము ఎవరికి వేయాలి? మేము మాకు రోడ్డు బాగాలేదు. ఆల్రెడీ రోజు పొద్దున మార్నింగ్ చికెట్ల పిల్లలు స్కూల్లోకి పోతారు, అది పరిస్థితి. రోడ్ పరిస్థితి మీరు కూడా చూసారు కదా, అది విషయం జరిగింది. ఇప్పుడు ఏంది, వేసి కూడా 1 నెల అవుతుంది. ఏంది ఓపెన్ రోడ్ వేస్తామని శంకుస్థాపన కూడా వేసారు, మరి ఎవరు కూడా ఏం చేసింది ఏం లేదు. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ కాదు, గత 10 ఏళ్ల నుంచి కూడా మీ ఎమ్మెల్యే ఆయనే ఉన్నాడు కదా. అవును, మళ్ళీ ఎందుకు కాలే? నుంచి కూడా చేసింది ఆయన ఏమీ లేదు. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ చేసింది కూడా ఏమీ లేదు. వేస్తామనేమో మాటలకు శంకుస్థాపన వేసిపోయారు. శిలాఫలకం ఆల్రెడీ వేసిన నెల సంది కూడా చేయొచ్చు, కానీ చేయలేదు. చూస్తున్నారు కదా పరిస్థితి. మాతేందే టీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిండు, కానీ కాంగ్రెస్లోకి వచ్చినాకైనా మారుతుందేమంటే మాది రోడ్డు మారతలేదు. మాది కండువా మారింది కానీ మీ రోడ్డు మారలేదు. మా రోడ్డు మారలేదు. అట్లా అంతే విషయం. మీరు గట్టిగా అడుగుతలేరేమో మీ ఎమ్మెల్యే? మేము గట్టిగా ఇంకేం అడుగుతాం చెప్పు. ఒకసారి వేరు ఆయన ప్రతిసారి ఇప్పుడు ఎవరు అడగాలి చెప్పు? ఇగో ఆయన పెద్ద మనిషి ఉండు, ఆయనకు తెలుసు కదా, ఆయన పొలం కాడ ఆయన 10 సార్లు పోతాడు. చీకట్లో పోతాడు, పొద్దున పోతాడు, నైట్ పోతాడు. ఎవరు అడగాలి చెప్పండి? మెంబర్లు ఉంటారు, వాళ్ళు అడగాలి. ఇప్పుడు ఇలాంటి గ్రామంలో యువకులు కూడా పోవచ్చుగా. ఇప్పుడు యువకులు అయినా ఇదే పరిస్థితి. 10 ఏళ్ళ సంది ఇప్పుడు 12 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ మారుతున్నాయి కానీ మా రోడ్డు పరిస్థితి మారట్లేదు, అంతే. ఇప్పుడు గ్రామంలో పరిష్కారం కానీ, ఎమ్మెల్యే దగ్గర పరిష్కారం కానీ, సమస్యలు ఏమైనా ఉంటే మీరు హైదరాబాద్కి వచ్చి ఆడ ప్రజాభవన్ ఉంది, ప్రజాభవన్లో మీరు ఫిర్యాదు చేయొచ్చు అని గవర్నమెంట్ ప్రతి మంగళవారం, శుక్రవారం అది దరఖాస్తు పెట్టుకోవచ్చు అని చెప్తాను. మీరు అక్కడికి వెళ్ళారా ఒక్కరన్నా? ఒక్కటి కాదు, అడగండి. ఇగో మా అన్ననే మందెవరు కాదు, మా తమ్ముడు కాదు, మా అన్న. ఇన్ఫర్మేషన్ జనాలం బోధము, ఏం మాట్లాడదాము, ఏమి ఇస్తాము, మీరు రండి, మాతో అయితే లేదు, మేము తిరగలేము, మేము తిరగదాలేము, మేము తిరగగానే అయితే లేదని జనాలను పట్టించుకొని తోలుకపోతారు. ఎప్పుడంటే ఏదో ఎప్పుడో నాడు మహేందర్ రెడ్డి తానికో ఆ ఎంపీ తానికి పోదామని ఎన్నడో 10 మందిని తోలుకొని పోతారు. వాళ్ళు చెయ్యరు. ఇక ఒక విషయం తెలుసా, ఇది శంకుస్థాపన చేయడానికి కూడా ఎలక్షన్ అని అన్నారు కదా, దానివల్లనే ఈ బోర్డు శంకుస్థాపన కూడా చేసారు. కానీ అది దానికి ఏం చేసింది, వీళ్ళు ఏం చేసింది ఏం లేదు. కాళయాద ఏం చేసింది ఏం లేదు. అంతకుముందు ఆల్రెడీ టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది కూడా ఏం లేదు. ఆయన కూడా ఒక మెంబరే, ఈయన కూడా ఆల్రెడీ ఫస్ట్ వార్డ్ మెంబరు. పరిస్థితి అది. సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది కదా, మీరు టర్నింగ్ నుంచి రావులపల్లి అల్ట్రాటెక్ నుంచి 6 కిలోమీటర్లు ముందుకు మొత్తం కంప్లీట్గా అక్కడ దాకా టచ్ అయితే కనీసం ఆర్టీసీ ఇప్పుడు మాకు ట్రైన్ కూడా బంద్ అయిపోయింది. ఈరోజు పరిస్థితి పిల్లలు స్కూల్కి పోయే పరిస్థితి లేదు, ఏది పరిస్థితి లేదు. ఆర్టీసీ బస్సు ఇప్పుడు ఎలకొండ వరకు అయిందనుకో, ఆర్టీసీ బస్సు అట్లనే పుల్మామిడి కానీ అక్కడ ముందుకు వికారాబాద్ కూడా పోవచ్చు. ఆ పరిస్థితి అన్న అయితేనన్నా మాకు కొంచెం బెటర్ అవుతుంది. అది ఏదో డెవలప్ అవుతుంది అంటే ఏమవుతుంది? గీడ సిటీకి 20-30 కిలోమీటర్లు ఉన్న సిటీ సర్కిల్లో ఇది చేయలేనప్పుడు ఎందుకు మీరు? అది సిచ్యువేషన్. ఇది రోడ్డు ఇప్పుడు ఎన్ని విలేజెస్, ఒక 3-4 విలేజెస్ కలుస్తాయి ఇట్లా పోతే. ఇప్పుడు రావులపల్లి, ఎల్లకొండ, అట్లనే పుల్మామిడి అట్లా పోతుంది కదనే. అక్కడ ముందుకు వెళ్ళిపోతుంది అసలు వికారాబాద్ బస్సు కూడా.
ఉన్న ట్రైన్ మొత్తం ట్రైన్ కూడా క్లోజ్ అయింది మా స్టేషన్. పిల్లలకు చాలా ఎంత ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది పడుతుర్రు ఇప్పుడు. లేదు ఇప్పుడు ఏం లేదు, ఒకవేళ చేయరు అది ఇది అంటే మా ఊరు ఎలక్షన్లు అవసరం లేదు, ఏదే అవసరం లేదు. 100% నేను వీళ్ళ ముందర చెప్తున్నా, 100% అందరూ ఒక్క మాట మీద ఉంటే అది బరాబర్ జరుగుతుంది. ఎంప్లాయీస్ రాని ఎవరన్నా రాని ఏమన్నా రాని. ఇప్పుడు ప్రతి ఏ పార్టీ వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ సమస్య లేదు ప్రజలకు. ఇప్పుడు ఒక్క విషయము మేము పార్టీ గురించి మాట్లాడతాను బ్రో. ఒక్కటి, మాకు మా ఊరికి రోడ్ కావాలి. రోడ్ అయిన తర్వాత ఎవరైనా ఎలక్షన్ పెట్టుకొని ఏమైనా చేసుకోండి. మా ఊరికి రోడ్డు కాకపోతే మాత్రం ఎలక్షన్ మా ఊరికి అవసరం లేదు.